ఒకరిద్దరిని చంపందే వైద్యులు కాలేరు అన్నట్టు 4 కూరలు ఖరాబ్ చేయందే మనకు వంటలు రావు. ఒకసారి కూర ఖరాబ్ అయితే డిసప్పాయింట్ అవ్వకుండా మళ్ళీ మళ్ళీ చేయడమే. ట్రై అండ్ ట్రై అంటిల్ యూ సక్సీడ్ అంటారు కదా! ఆ ఫార్మ్‌లో ఫాలో అయిపోవాలి. ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఆయిల్ పోసి జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్ అలాగే పైనంగా ఉప్పు చల్లేద్దాము. అందులోనే పసుపు, అట్లే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఏసి కలిపేద్దాము. అండ్ ఒక చిన్న బౌల్‌లో చింతపండును తీసుకొని నానబెట్టుకుందాము. అండ్ ఉడకపెట్టిన ఎగ్స్‌కి కాట్లు పెట్టి పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఉల్లిగడ్డ ఉడికింది అనుకున్నప్పుడు మనకు రుచికి సరిపోను కారము, ఉప్పు యాడ్ చేసేసుకొని అందులోనే ముందుగా తీసిపెట్టిన చింతపండు రసాన్ని పోసేద్దాము. మనకు గనక ఎసరు కావాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే బావుంటుంది. నేనైతే కొన్ని వాటర్ యాడ్ చేసిన తర్వాత కాసేపు ఉడకనిచ్చాను. అండ్ ముందుగా ఉడికిన ఎగ్స్ ఉన్నాయి కదా! వాటిని తీసుకొచ్చి ఇందులో వేసేద్దాము. అవన్నీ కలిసి సరిగంగా స్నానాలు చేసి టేస్టీగా తయారైపోతాయి. అండ్ కట్ చేసిన పచ్చిమిర్చిని ఇలా పెట్టేసుకుంటే టేస్ట్ బావుంటుంది. అండ్ ముందుగానే కొత్తిమీరను కడిగి పక్కన పెట్టుకున్నాను. ఫైనల్ టచ్‌గా కొత్తిమీరను పైనంగా చల్లేద్దాము. టేస్ట్ సంగతి దేవుడెరుగు. స్మెల్ అయితే చాలా బాగొస్తుంది. తినేదేమో నేను, టేస్ట్ ఏమో దేవుడికి తెలిసిద్దట. చెప్పేవాడికి వినేవాడు లోకువ అన్నట్టుంది నా ముచ్చట. లుకింగ్ యమ్మీ గదా! ఇప్పుడు ఒక ప్లేట్ చూపిస్తా చూడండి. తయారు చేసినవాడు హలో చెప్పడానికి నోరిచ్చాడు ఈ ప్లేట్‌కి. ఈ ప్లేట్ నాదే చిన్నప్పటిది. ఇంక నేను వంట మైకంలో మునిగిపోతే మా పిల్లలు ఆట మైకంలో తేలాడుతున్నారు. ఇల్లంతా పీకి పందిరేసిర్రు. ఇక నా పని ఇల్లు సర్దడమే. మీ పని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడమే. అలాగే ఒక లైక్ చేసి వెళ్ళండి.